జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో ఈరోజు అశుద్ధం మాటలు మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సవాలుకు కూడా విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ యొక్క సమావేశాల సిద్ధం పేరుతో పెడుతున్నారో అందులో ఏది పడితే అది మాట్లాడుతున్నాడో, నిజంగా ప్రజలకి మన ఇద్దరం కలిపి చర్చిద్దాం, మన ఇద్దరం కూర్చుందాం, ఎవరు బాగా చేశారో మాట్లాడుకుందాం, ఇద్దరం ప్రజలకు తెలిసేటట్టు చేద్దాం, అసలు అభివృద్ధి ఎవరిది, విధ్వంసం ఎవరిది, రాతియుగం ఎవరిది, స్వర్ణయుగం ఎవరిది అనేదాన్ని ప్రజలకు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి చెప్దాం. నువ్వు దమ్ముంటే సవాల్ నేను విసురుతున్నాను, నువ్వు వచ్చి నాతో చర్చకు సిద్ధం అంటే చెప్పు, మన ఇద్దరం చర్చకు కూర్చుందాం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరేమంటారు దీని మీద? విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదట చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్ 5 సంవత్సరాల పాలన పూర్తి అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ సిద్ధమై ఇరుపక్షాలు బరిలో నిలబడబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో నా 5 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగింది, మీ 5 ఏళ్ల పాలన ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుంది, దీనిపైన బహిరంగంగా మీడియా ఎదుట చర్చ చేద్దామని చంద్రబాబు గారు ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక ప్రకటన చేశారు. ఇది చాలా మంచిగా ఉంటుంది. మీడియా ఎదుట ఎవరి పాలన ఏ విధంగా నడిచింది, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, తప్పొప్పులు ఏమిటి అనేది చర్చ చేయాలని చెప్పి ఆయన ప్రకటించారు. అమెరికాలో ఇదే విధంగా జరుగుతుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రతిపక్షంగా ఆయనకు పోటీగా నిలబడుతున్నటువంటి అధ్యక్ష అభ్యర్థికి మధ్య బహిరంగంగా చర్చ పెడతారు. అవును, అది లైవ్లో వస్తూ ఉంటాయి, ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఎవరికి ఎన్ని మార్కులు పడ్డాయి, ఏమిటి, ఎవరిని డామినేట్ చేశారు, ఎవరు ఎంత బాగా మాట్లాడారు, ఎవరు ఎంతగా చక్కగా ప్రజెంట్ చేశారు అనేటటువంటి మీడియా బ్రహ్మాండంగా విశ్లేషణలు చేస్తూ ఉంటాయి. అది ఈ విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన చర్చ పెడదాము. కరెక్ట్గా ఈయన 5 ఏళ్ళు పాలించారు, ఆయన 5 ఏళ్ళు పాలించారు, ఈ 5 ఏళ్ల పాలనమే చర్చ అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. ఈ సవాలుని స్వీకరించి ఈ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోవాలంటాను నేను. ఆయన చేసిన తప్ప, ఈయన చేసిన తప్ప, ఎవరి తప్పప్పులు చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా అర్థమవుతుందిగా. నిజంగా ఈయన అంత మేలు చేస్తే చర్చకి వెళ్తే ఆటోమేటిక్గా జగన్ నిజంగా అంత గొప్పగా పాలన చేస్తే ఆ సవాలును స్వీకరించి ముందుకెళ్ళాలి, మీడియా ఎదుట చర్చ జరపాలి. ఎందుకంటే తాను ఎన్నెన్నో చెప్పి వాగ్దానాలు చేశాడు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుద్ది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అని కాలేజీలకు వెళ్ళి యువతని మొత్తం రెచ్చగొట్టి చంద్రబాబు హోదాని తేలేకపోతున్నాడు, బీజేపీతో కుమ్మక్కాడు, నేను వస్తే ప్రత్యేక హోదా తెస్తాను, పరిశ్రమలు తెస్తాను, అయితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి అని యువతను రెచ్చగొట్టడం వల్ల యువత విపరీతంగా ఓట్లేశారు. ఇప్పుడు ఆ హోదా ఏమైంది, ఎందుకు తేలేకపోయాడు, రైల్వే జోన్ ఏమైపోయింది, పరిశ్రమలు ఎందుకు తేలేకపోయాడు, ఉద్యోగాలు ఎందుకు తేలేకపోయాడు, ఏమిటి, నిజంగా చంద్రబాబు పరిశ్రమలు తెచ్చాడా, నేను తెచ్చానా, ముఖ్యంగా కోడికత్తి కేసు ఏమైంది, ఆ రోజున కోడికత్తి దాడి చంద్రబాబు చేయించాడు, మా బాబాయిని కూడా చంద్రబాబు చేయించాడని పెద్ద ఎన్నికల అంశంగా చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ప్రచారం చేసి ఓట్లు సంపాదించాడు. నిజంగానే చంద్రబాబు చేయించాడా, సిబిఐ ఏం తేల్చింది, ఎన్ఐఏ ఏం తేల్చింది కోడికత్తి కేసు మీద అనేది చర్చ చేయండి, చెప్పండి. చక్కగా మీరు వై 175 సీట్స్ అని మనం చెప్తున్నాం కదా, 175కి సీట్ 175 మనం గెలవాలని చెప్తున్నాం కదా, ఈ వాదన ఏదో మీడియా ఎదుట చెప్పు. ఏ విధంగా గెలుచుకోగలుగుతాం 175 సీట్లు, ఎట్లా మళ్ళీ మేము విజయం సాధిస్తాం అనేటటువంటిది ఆయనకు చెప్పు. ఆయన చంద్రబాబు నాయుడు మీ తండ్రి వయసు వాడు, మీ తండ్రితో కలిసి సమానంగా పనిచేసిన వాడు, అంటే నీకన్నా ఒక తరం ముందు వాడు, నువ్వు యువకుడివి, ఆయన ఆ వయసులో పెద్ద ఉన్నవాడు. అటువంటి పెద్ద వ్యక్తిని నీవు ఢీకొనటం నీకు చాలా తేలికైనటువంటి అంశం. నువ్వు యువకుడివి, చాలా చక్కగా ఢీకొనవచ్చు, మంచిగా డిబేట్ చేయవచ్చు. కాబట్టి వెళ్ళి మీరు డిబేట్ చేయండి. కొన్ని కోట్ల మంది 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు దీన్ని వీక్షిస్తారు. ప్రజలు రేపు ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించడానికి ఇది పెద్ద వేదిక అవుతుంది. కాబట్టి ఈ సవాల్ను సేకరించి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు దాకా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కూడా మొన్న ఇచ్చాడు, జాతీయ మీడియాకి నోలు పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సో అసలు ఆయన ప్రజలతో కలవడానికే ఇష్టపడతలేదు, అలాంటిది ప్రతిపక్ష నాయకుడు సవాళ్ళు స్వీకరించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే నేను చెప్తేదానండి, ఆయన సొంత మీడియా సంస్థలు పెట్టుకున్నాడు. ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఆయన అధికారంలోకి రాకముందు కూడా ఏనాడు మీడియా ఎదుటకు వచ్చి ఒక్క ఇంటర్వ్యూ ఎవరికైనా ఇవ్వటం కానీ, ఒక మీడియా సమావేశంలో పాల్గొనటం కానీ ఏనాడు చేయలేదు. ఇది ఆశ్చర్యకరం.
ఆయన తరపున ప్రభుత్వం ఏ నిర్ణయాలు చేసినా ఏం చేసినా ఏ విధమైన నిర్ణయాలు చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన మీడియా ఎదుట మాట్లాడతాడు. కానీ ఇంతవరకు జగన్ ఒక్కసారి కూడా మీడియా ఎందుకు రావట్లేదు? ఆయన పాలన అంత బాగా ఉంటే, ఆయన చేసే పనులు అంత గొప్ప పనులు అయితే, మంచి పనులు అయితే మీడియా ఎదుట ఎందుకు రావట్లేదు? ఎందుకంత భయపడుతున్నాడు? మీడియా అనేది ఒక మూల స్తంభం ప్రజాస్వామ్య వ్యవస్థలో. అటువంటి మీడియా ఎదుటికి ఎందుకు రావట్లేదు? విచిత్రం ఏమిటంటే ఆయన ఎప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడతారు తప్ప తెలుగు పత్రికల ఎదుటికి ఏనాడు రాలేదు, మాట్లాడలేదు. ఎందుకంత భయపడుతున్నాడు? తాను పాలన అంత బాగా ఉంటే, అంత చక్కగా చేస్తే, ఏ తప్పులు ఆయన చెయ్యకపోతే మీడియా ఎదుట ఎందుకు అంత భయమా, జంకా, సిగ్గా దేనికి రావటం లేదు? ఎందుకంత భయపడుతున్నాడు? ఒక రాజకోట్లాగో భవనం నిర్మించుకొని దాంట్లో ఏనాడు ఎవరికి ముఖం చూపించడు, సెక్రటేరియట్కి రాడు, బయటికి రాడు. తాను రోడ్ల ఎమ్మిటి వెళ్తుంటే బారికేడ్లు నిర్మించుకొని చెట్లు కొట్టేసి మొత్తం పరదాలు కట్టుకొని 100 మంది సెక్యూరిటీ పెట్టుకొని మొత్తం డైరెక్ట్గా వెళ్ళటం, బహిరంగ సభలో మాట్లాడటం, వచ్చి ఇంట్లో కూర్చోవటం. ఇది తప్ప ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నానని తాను అనుకుంటున్నాడా, రాజరిక వ్యవస్థలో ఉన్నాననుకుంటున్నాడా అనేది అర్థం కాని విషయం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు సవాల్ స్వీకరిస్తారు లేదో ఒకసారి మనం పక్కన పెడితే, ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సమావేశాల్లో చెప్తున్నాడో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నమ్మకూడదు, వాళ్ళు దొంగ మాటలు చెప్తున్నారు, నన్ను నమ్మండి, నేను మీకు లబ్ధి చేశాను, ఇది పేదలకు పెత్తందారులకు యుద్ధం అని ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో ఆ వ్యాఖ్యల్లో మీద వాస్తవం ఉందంటారా? ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అందులో వాస్తవం ఉందంటారా? కనీసం మీరు వాస్తవాలు చెప్పండి. ఆయన ఏదైతే సవాల్ స్వీకరిస్తాం ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో తెలియదు, కానీ వాస్తవం ఏంటారు? దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కన్నా అత్యంత ధనవంతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, బెంగుళూరులో దాదాపు 7-8 ఎకరాల స్థలంలో పెద్ద ప్యాలెస్ ఆయన కట్టుకున్నాడు, పులివెందుల్లో ఇల్లు ఉంది, కడప జిల్లాలో ఇల్లు ఉంది, తర్వాత విజయవాడలో ఇల్లు ఉంది. అవి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి భవనాలు అయ్యి దేశంలో అత్యంత ధనవంతమైనటువంటి ముఖ్యమంత్రి. ఈ విధమైనటువంటి వ్యక్తి పెత్తందారులకి పేదలకు మధ్య అంటాడు. తాను పెత్తందారు కాకపోతే సాధారణ ప్రజల్లోకి ఏనాడైనా వెళ్ళినట్టు, వాళ్ళతో మమేకమైనట్టు ఎక్కడా మనకు కనపడదు. ఎవరు పేదలు, ఎవడు పెత్తందారు కాకపోతే తన కులవాళ్ళను పెట్టి ప్రత్యర్థుల మీద దాడి చేయించడం, కొట్టడం, సామాన్యుల మీద దాడులు చేయించడం, వాళ్ళు కేసులు పెట్టడం, పోలీసు వ్యవస్థను ఉపయోగించి పోలీసు రాజ్యంగా మార్చేసి వాళ్ళని జైలుకు పంపించడం, మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళకి దాడులు చేయటం. నిన్న ఆంధ్రజ్యోతి విలేకరు మీద వాళ్ళ పార్టీ వాళ్ళు దారుణంగా దాడి చేసి విపరీతంగా కొట్టారు. ఆ పోలీసు వచ్చి రక్షించకపోతే ప్రాణాలే కోల్పోయే పని. ఎందుకు ఈ విధంగా దాడులు చేస్తున్నారు? ఇదే ప్రజాస్వామ్యం? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు గాను అరెస్టులు, షేర్ చేసినందుకు గాను అరెస్టులు, వాళ్ళ మీద కేసులు, దాడులు. ఇంత మీడియా చివరికి మీడియా మీద దాడులు కాదు, న్యాయ వ్యవస్థ మీద కూడా దాడులు. తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి జడ్జీల మీద దారుణమైనటువంటి పోస్టులు పెట్టాలు చేస్తూ ఈ రోజున ఎవరి పెత్తందారులు, చివరికి సొంత కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు చేస్తున్నారు. చెల్లెలు లేదు, అమ్మ లేదు, తమకు వ్యతిరేకంగా ఎవరు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు. ఇక ఇది దారుణమైనటువంటి అరాచక పాలనకి తాను తీసుకెళ్తూ తానే పెత్తందారుగా రాక్షస పాలన చేస్తూ ఇంకొకళ్ళని పెత్తందారులు అని చెప్పడం ఏంటి? ప్రజలు గ్రహించట్లేదా ఇవన్నీ? అదేదో చెప్పండి అని చెబుతున్నాను. ఎవరు పెత్తందారు, ఎవరు పేద అనేది వచ్చి తేల్చండి. మీడియా బహిరంగ చర్చకి సిద్ధమని చెబుతున్నాడుగా చంద్రబాబు. మంచి ఆఫర్, బంపర్ ఆఫర్ ఇచ్చాడు జగన్కి. ఆ ఆఫర్ని స్వీకరించి వచ్చి బహిరంగ చర్చ చేయండి. కోట్ల మంది ప్రజలు దాన్ని చూస్తారు, ఆ చర్చ కోసం ఎదురు చూస్తున్నారు. తన యొక్క గొప్పతనాన్ని డిబేట్లో నిరూపించమనండి జగన్ గారిని, చెప్పమనండి.